లవర్స్ వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జరగబోతుంది. సో ఇది క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా, ఎందుకంటే ఆర్సీబీ 14 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది, కేకేఆర్ వచ్చేసి 8th ప్లేస్లో ఉంది. సో 2 పాయింట్స్ ఇద్దరికి అవసరము. ఒకరేమో పాయింట్స్ టేబుల్లో ముందుకెళ్ళడానికి, ఒకరికేమో 2 పాయింట్స్ వాళ్ళని ప్లే ఆఫ్ రేస్లో నుంచి బయటకు పంపించకుండా ఉంటుంది. సో ఇద్దరికి కూడా క్రూషియల్ మ్యాచ్. సో ఆర్సీబీ తన లాస్ట్ మ్యాచ్లో ఎంఐతో ఆడింది, దాంట్లో గెలవడం జరిగింది. కేకేఆర్ అయితే లాస్ట్ 4 మ్యాచ్ గెలుస్తూ వస్తుంది. అది లాస్ట్ మ్యాచ్ డీసీతో గెలిచింది, 8 వికెట్స్ తేడాతో గెలిచింది. సో ఇద్దరు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో ఈ మ్యాచ్లో చూడండి, ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్లో ఎవరు గెలుస్తారో చూసే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తుండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడి గమనించగలరు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్లో ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే స్క్వాడ్ ఉన్నారో వాళ్ళు ఆడే అవకాశం ఉంది. సో చేంజెస్ ఏమీ చేయకపోవచ్చు. సో స్క్వాడ్ చూడండి, ఆర్సీబీది రజత్ పాటిదార్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, బెతెల్, జితేష్ శర్మ, దేవదత్ పడిక్కల్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, రొమారియా షెఫర్డ్, రసిక్ సలందర్, భువనేశ్వర్ కుమార్, జోస్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ. సో లాస్ట్ మ్యాచ్లో కృణాల్ పాండ్యా క్రాంప్ వచ్చినట్టుంది, మరి ఈ మ్యాచ్లో ఆడతారో లేదో చూద్దాం. ఒకవేళ ఆడకపోతే మేబీ వెంకటేష్ అయ్యర్ రీప్లేస్ చేస్తే చూద్దాం. సో ఇక కేకేఆర్ విషయానికి వస్తే, కేకేఆర్ లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో సేమ్ అదే టీం ఆడొచ్చు. టీం చూడండి, అజింక్య రహానే కెప్టెన్, నెక్స్ట్ పావెల్, మనీష్ పాండే, రింకు సింగ్, సునీల్ నారాయణ్, అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, రమన్దీప్ సింగ్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. నెక్స్ట్ టిమ్ సీఫర్ట్ కానీ ఫిన్ ఆలెన్ కానీ ఆడే అవకాశం ఉంది. సో మేబీ ఫిన్ ఆలెన్ ఆడొచ్చు. ఇదే టీం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ ఏమైనా చేంజ్ అయితే చేంజ్ అవ్వచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్లో ఎవరు గెలుస్తారంటే ఇద్దరికి క్రూషియల్ అని చెప్పాను కదా ఇందాకే, కానీ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే 52% ఆర్సీబీకి ఇస్తాను, 48% కేకేఆర్. అంటే మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఆర్సీబీ. సో మీరేమనుకుంటున్నారో, ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నారా, కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. కేకేఆర్ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మేము ముందు ఉంటాము. జై హింద్.